హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సార్ మీకోసం జెట్లీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకు ప్రెసెంట్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఈ మూవీ రీసెంట్లీ థియేటర్లోకి వచ్చి యావరేజ్గా వచ్చింది గైస్. మన సత్య గారు హీరోగా చేశారు ఈ మూవీలో. వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు. ఈ మూవీ ప్రెసెంట్ మనకి జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే ప్రజాపతి బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది గైస్. దాంట్లో ప్రజల డబ్బులు అయితే ఉంటాయి ఆ బ్యాంక్లో. అయితే ప్రజాపతి అనే వ్యక్తి ఆ డబ్బుల్ని దివాలా అయితే తీస్తాడు గైస్. అంటే ఆ డబ్బును ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు మొత్తం పోగొడతాడు గైస్. అయితే ప్రజలకి ఆ విషయం అయితే తెలుస్తుంది. అయితే ఆ నేరాన్ని వేరే అతని మీద అయితే వేస్తాడు గైస్. వేరే అతని మీద వేసి అతన్ని అయితే ఇరికిస్తాడు, అతన్ని చంపేస్తాడు కూడా. సూసైడ్ నోట్ రాపిచ్చి అతనితో అతన్ని చంపేస్తాడు గైస్. అయితే అయిపోయిన తర్వాత ప్రజాపతి అనే వ్యక్తిని ఎవరో కిడ్నాప్ అయితే చేస్తారు గైస్. అయితే ఆ ప్రజాపతి అనే వ్యక్తి అక్కడి నుంచి పరారైపోయాడు అయితే ప్రజలైతే అనుకుంటారు గైస్. అయితే ఆ ప్రజాపతి అనే వ్యక్తిని పట్టుకోవాలి, అతన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలని అయితే అనుకుంటారు గైస్. మరి ఆ ప్రజాపతి అనే వ్యక్తి దొరికాడా, మరి ఆ డబ్బులు మళ్ళీ జనాలకు అందిందా, మరి ఈ కథలోకి మన సత్య గారు ఎలా వచ్చారు, ఈ కథలోకి మరి ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే అనిపించింది గైస్. ఒక డీసెంట్ వాచ్ అనిపించింది. ఏంటంటే మూవీ కొంత నవ్విస్తుంది, చాలా బోర్ ఫీల్ చేస్తుంది గైస్. అంటే సబ్జెక్ట్ బాగుంది. అంటే ఒక స్టోరీ లైన్ ఏంటంటే ముందు చెప్పిన ఒక స్టోరీ లైన్ ఏదైతే ఉందో దాని మీద బేస్ చేసుకొని త్రూ అవుట్ మూవీని తీసుకెళ్లారు. అంటే ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అలాంటి సబ్జెక్ట్ని అటెంప్ట్ చేయడం చాలా గ్రేట్. ఆ స్టోరీ లైన్ తోటి త్రూ అవుట్ మూవీని తీసుకెళ్ళడం అనేది ఇక చాలా గ్రేట్ గైస్. బట్ ఏంటంటే కొద్దిగా బాగా హ్యాండిల్ చేయాల్సింది. నవ్వించింది మూవీ, కొంతవరకు మనని ఎంటర్టైన్ చేసింది, బట్ చాలా శాతం బోర్ ఫీల్ చేసింది గైస్. అంటే మూవీలో సత్య గారి క్యారెక్టర్ ఉంటుంది. అది కొద్దిగా ఎలా ఉంటుందంటే సత్య గారికే తెలీదు తను ఎవరో ఏంటనేది. తను కొద్దిగా మర్చిపోతారు గైస్. అయితే తాను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అది మీకు తర్వాత తెలుస్తుంది. తాను గుర్తు చేసుకుంటారు. ఫస్ట్ హాఫ్ మొత్తం అలాగే ఉంటుంది. సత్య గారి క్యారెక్టరైజేషన్ అంటే తాను గుర్తు చేసుకుంటారు. తను ఎవరో తనకే తెలియనట్టు మర్చిపోతారు గైస్. అయితే వెన్నెల కిషోర్ గారు కూడా పరిచయం అవుతారు. అక్కడ వచ్చే కామెడీ ట్రాక్ కానివ్వండి, అది బాగానే కొద్దిగా వర్కౌట్ అయింది, సూపర్గా అనిపిస్తుంది. అలా ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మన సత్య గారిది పాస్ట్ స్టోరీ అయితే చూపిస్తారు గైస్. మన సత్య గారిది సెకండ్ హాఫ్లో. దాని తర్వాత కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చి మూవీని ముందుకు తీసుకెళ్తుంటారు. క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే వస్తుంది, అది ఒక డీసెంట్గా అనిపిస్తుంది. ఏంటంటే మూవీ ఎంత మనని ఎంటర్టైన్ చేస్తుందో అంతే బోర్ కూడా ఫీల్ చేస్తుంది. అంటే వెళ్ళే కొద్ది మూవీ మనకి చాలా బోర్ ఫీల్ అవుతాం. అక్కడ వచ్చే కామెడీ ట్రాక్ ఉన్నా సరే మనకు అంత ఎంటర్టైన్ చేయదు. కొన్ని చోట్ల మనకి నవ్విస్తుంది మూవీ. మన సత్య గారు కామెడీ టైమింగ్ కానివ్వండి, మన వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్ కానివ్వండి, వాళ్ళిద్దరం వచ్చే సీన్స్ కానివ్వండి సూపర్గా అనిపిస్తాయి. మన అజయ్ గారు కూడా ఉన్నారు, తన క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మన అజయ్ గారు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. క్వశ్చన్స్ బాగున్నాయి. అంటే ఎంటర్టైన్మెంట్ బాగా రాసుకున్నారు, సిచ్యువేషన్స్ని బాగానే రాసుకున్నారు. బట్ ఏంటంటే అంతే బోర్ కూడా ఫీల్ చేస్తుంది. కొన్ని చోట్ల అయితే మనకి టార్చర్ అనిపిస్తుంది. అంతా మన పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది గైస్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈ మూవీ స్లో డౌన్ అయిపోతుంది. పాస్ట్ స్టోరీ కొంత చూపిస్తారు. దాని తర్వాత మూవీ వెళ్ళే విధానం స్లోగా వెళ్తూ ఉంటుంది. అలా ఎండింగ్ వరకు అలా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. అలా ఎండ్ అయిపోతుంది. క్లైమాక్స్లో చిన్న ట్విస్ట్లా పెట్టారు, అది ఓకే డీసెంట్గా అనిపిస్తుంది. అలా మూవీ అయితే ఎండ్ అయిపోతుంది గైస్. ఓవరాల్ చూసుకుంటే డీసెంట్ వాచ్ అని అయితే అనిపిస్తుంది. మెయిన్లీ కొన్ని పోర్షన్స్ ఉంటాయి, అవి బాగా ఎంటర్టైన్ చేస్తాయి, మనకి నవ్విస్తాయి. కానీ మూవీ ఏంటంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళు ఏదైతే ఎంచుకున్నారో, వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో, అంటే స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో అది ఓకే బాగానే ఉంది. బట్ అది ఎగ్జిక్యూషన్ ఏంటంటే ఎంత వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేపిద్దాం అనుకున్నారో అంత ఎంటర్టైన్మెంట్ అందించలేకపోయారు. ఇంకోటి సత్య గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే వాళ్ళు ఫస్ట్ హాఫ్లో డిజైన్ చేశారో, ఆ గతం మర్చిపోవడం లాంటిది, అది కొద్దిగా మనకి అంతగా ఎక్కదు. అంత కనెక్ట్ అవ్వలేము. కొద్దిగా ఇరిటేషన్ అయితే తెప్పిస్తుంది. ఆ క్యారెక్టరైజేషన్ అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం అలా రాసుకున్నారు. మీకు చూస్తే అర్థమవుతుంది. మీకు సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తే మీకు చూస్తే అర్థమవుతుంది. స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. బట్ మూవీ ఓవరాల్ చూసుకుంటే ఒక డీసెంట్ వాచ్ అంటే అనిపిస్తుంది కదా. మరీ అంత బ్యాడ్ ఏం లేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అటెంప్ట్కి వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చూపించాలంటే కొద్దిగా డేరే అని చెప్పాలి. అంటే ఆ స్టోరీలో అంటే మూవీ త్రూ అవుట్ మూవీ 2 hours దాకా తీసుకెళ్ళడం అనేది సాహసం అని చెప్పాలి గైస్. దానికి వాళ్ళని అప్రిషియేట్ అయితే చేయాలి గైస్. మూవీ నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. కొంతసేపు నవ్విస్తుంది, మనకి ఎంటర్టైన్మెంట్ అయితే అందిస్తుంది. మరి అంత బోర్ ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. అక్కడక్కడ మనకి హిలేరియస్ ఫన్ కూడా వస్తుంది. సత్య గారి కామెడీ టైమింగ్ కానివ్వండి, వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ కానివ్వండి సూపర్గా అనిపిస్తుంది. మిగతా ఆర్టిస్టుల పాస్ అందరికి బాగున్నాయి. మూవీ మాత్రం డీసెంట్ వాచ్ గైస్. ప్రెజెంట్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది ఓటీటీ కాబట్టి ట్రై చేయండి, డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఓకే, ప్రెజెంట్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. జెట్లీ మూవీకి నేచర్ 5కి 3 గైస్. నాకైతే వన్ టైం వాచ్ కూడా ఒక డీసెంట్ వాచ్ బాగుందని అయితే అనిపించింది గైస్. 3 ఇస్తున్నాను గైస్ 5కి. ఓకే, జెట్లీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.